నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అరకపల్లిలో సర్వసభ్య సమావేశం అధ్యక్షత వహించిన ఎంపీపీ సూరిబాబు పాల ఉత్పత్తుల కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు 6000 లీటర్ల కల్తీ మిల్క్ ఉత్పత్తులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి అవగాహన కార్యక్రమంలో తహసీల్దార్ కామారెడ్డిలో చిరు వ్యాపారులకు ఉచిత రుణాలు పంపిణీ చేసిన ప్రభుత్వ వైపు గంపగోవడం అనకాపల్లి మండల కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. సర్పంచ్లు ఎంపీటీసీలు తమ గ్రామ సమస్యలపై ప్రశ్నించారు. వివిధ శాఖల అధికారులు నాయకులతో ఎంపీపీ సూరిబాబు అధ్యక్షత వహించారు. పలు గ్రామాల నాయకులు తమ గ్రామ సమస్యల పరిష్కారంపై అధికారులు చిత్తశుద్ధి కనబర్చడం లేదని ఆరోపించారు. ఆర్ఈసీఎస్ ను ఈపీడీసీఎల్ శాఖలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని ఎంపీపీ సూచించారు. అవకాశం లేదు. మూడవది, కొత్తూరులో ఇళ్ల పట్టాల గురించి అడుగుతున్నారు. కొత్తూరులో ఆల్రెడీ సుమారుగా మనం 480-50 పట్టాలు ఇచ్చున్నాం. ఇస్తే ఒక 50 నుంచి లేకపోతే 60 మాత్రమే సర్వే నెంబర్ 2 దీంట్లో కట్టారంతే. ఏది సంపత్పురంలో ఇచ్చింది. మిగిలిన ఏది కూడా ఒక్కటి కూడా ఇల్లు కట్టల. దయచేసి ఆ ఇళ్ళు ముందు కట్టించండి. ఎందుకంటే మనం పట్టాలు ఇవ్వడమే తప్ప జగనన్న కాలనీలో ఇళ్ళు అయితే రావడంలా. రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి అయితే మనం పట్టాలు ఇవ్వాల. జగనన్న కాలనీలు తయారు చేసుకోవడానికి మాత్రమే కట్టాము. దయచేసి ఎంకరేజ్ చేయండి. అర్హులకి కొత్త పట్టాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. 90 రోజుల్లో అప్లై చేసినట్టయితే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇద్దాం. కానీ ఈ కన్స్ట్రక్షన్ అవ్వకుండా కొత్త పట్టాలను ఎక్కువగా ఎంకరేజ్ చేయకండి. ఇచ్చిన వాళ్ళు లబ్ధిదారులని ముందు కట్టుకున్నాకే మనం చేస్తేనే మనకి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి మనకు చాలా ప్రెషర్ ఉంది ఇళ్ళు కట్టించమని. ఇళ్ళు చూస్తే కట్టడంలా. కంప్లైంట్లు అయితే 1-2 ప్లాట్స్ ఎంక్రోచ్మెంట్ అనో లేకపోతే ఇంకొంచెం దూరం అయిందనో ఉండొచ్చు. కానీ 500లో కనీసం ఒక 200-300 కట్టి ఆ కంప్లైంట్ చెప్తే అర్థం ఉంది. ఈ 2-3 కంప్లైంట్లు మాత్రమే మాకు చెప్పుకొస్తున్నారు. దయచేసి ఇల్లు కట్టడానికి సహకరించండి. కొత్తూరులో ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటే ఇంకా ఫర్దర్గా కూడా 90 డేస్లో చేద్దాం. అక్కిరెడ్డిపాలెం స్కూల్ ల్యాండ్ అన్నారు. దాని మీద చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఇంత ముందు కూడా ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేయడం జరిగింది. దానికి మళ్ళీ ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం. తర్వాత తుంపాల ఎంపీటీసీ గారు ఈ మన ప్రైమ్ మినిస్టర్ గారి ఫ్లెక్సీ ఇంత ముందు ఒకసారి పెట్టున్నాము. మరొకసారి అది ఇన్షూర్ చేస్తాను. ఒకవేళ ఉన్నాయి సార్. బట్ ప్రజెంట్ ఏమవుతుందంటే కోవిడ్ దృష్ట్యా మన హెల్పింగ్కి చేయడానికి లోకల్ సర్పంచ్ లోకల్ మన ఎవరైనా విలేజర్స్ ఎవరు రావట్లేదు సార్. సో కొంచెం క్రాష్ ప్రోగ్రామ్ అనేది ముందుగా మనం ప్లాన్ చేసుకుంటే ఏవైతే డిఫరెంట్ కండిషన్లో ఉన్న హ్యాండ్ ఓవర్స్ ఉన్నాయో మనం ఈ సంపదను ముందుగానే మనం ఏజెంట్ అవ్వచ్చు సార్. ఖచ్చితంగా క్రాష్ ప్రోగ్రామ్ పెడదాం. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. క్రాష్ ప్రోగ్రామ్ పెడతాం. అదేవిధంగా మనకి ఆర్ఈసీఎస్ ఫ్లిప్ అయిపోయిందని చెప్తున్నారు. అందువల్ల వీళ్ళు ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయంటే చేయట్లేదు. గతంలో కూడా సమావేశంలో వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది, మా తుంపాల శ్మశానానికి లైట్లు లేవు, ఆ లైన్ లాగండి అని. వాళ్ళు ఏ పని చెప్పినా సరే డిపార్ట్మెంట్ వారు ఏమంటారంటే మెజ్ అయిపోయిందండి, మాకు మెటీరియల్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారనమాట. అది మెజ్ అయిపోయిందా? ఒక మెజ్ అయిపోతే అయిపోయింది. ఆ పనులకి వీళ్ళు ఇబ్బంది పెట్టేస్తుంటే కొద్దిగా ప్రజలందరూ కూడా సహకరిస్తారు. సారీ సార్, దీని మీ అందరి సహకారంతో ఏకగ్రీవంగా ఈ తీర్మానం చేస్తున్నాం. ఆమోదించండి. అందరికీ ఆమోదైనా చప్పట్లో చెప్పండి. సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వార్డులో పాల ఉత్పత్తుల తయారీ కేంద్రంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. పవిత్ర డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ను పటాన్చెరు డీఎస్పీ భీమ్రెడ్డి పరిశీలించారు. ఈ డైరీలో కెమికల్ కలిపి వివిధ కంపెనీల బ్రాండ్ల పేరుతో కల్తీ పాలు, పెరుగు, పన్నీరు తయారు చేస్తున్నారు. 6000 లీటర్ల కల్తీ మిల్క్ ఉత్పత్తులను సీజ్ చేశారు. నిర్వాహకులపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పవిత్ర మిల్క్ డైరీ మేనేజర్ ప్రసాద్ రావును విచారిస్తున్నారు. అమూల్ అమూల్ అమూల్
చేస్తాడు, ఇది అమలు కింద వెళ్ళిపోతాడు. సరే ఒక్కసారి ఇటు పెట్టి వస్తున్నారు ఇద్దరు. పవిత్ర అనేది తెలుస్తుంది కానీ డబ్బాల బ్రాండ్ వేరు వేరు ఉన్నాయి. వేణు రమ్మన్ వేణు ఇవన్నీ అందులో మిక్స్ చేసి దాన్ని యాడ్ చేస్తాం. ఏం పౌడర్ సార్? సర్ప పౌడర్. ఆ పౌడర్ పాలతోనే స్ప్రే స్ప్రే అంతే. ఎంతవరకు ఉంటుంది ఏదండి ఇప్పుడు సీజ్ చేసి ఎంతవరకు లీటర్స్ ఉంటాయి? లీటర్సా కిలోసా? ఇప్పుడు 6000 లీటర్స్ ఉన్నాయన్నారు. ఆ పాలు ఎక్కడి నుంచి వచ్చినాం అనేది కూడా క్లారిటీ లేదు. అసలు ఆ పాలు ఎలాంటి పాలు అనేది కూడా తెలియదు వాళ్ళకు. దానిపైన కూడా విచారిస్తున్నాం. సరే ఉదయం మాకు బాబు సమయంలోన మాకు ఒక నమ్మదగిన సమాచారం రాగా, నమ్మదగిన సమాచారం ఏంటంటే ఈ పాషమైలారం ఏరియాలో పవిత్ర ఒక మిల్క్ ఇండస్ట్రీ ఉంది. అందులో కల్తీ పాలు కల్తీ పెరుగు అమ్ముతున్నారని మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ టైంలో నేను మా టీము ఇన్స్పెక్టర్ పటంచెరు గారు మరియు బీడిఎల్ పోలీస్ ఆఫీసర్ నాగేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ మరియు మా టీంతోన కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ చేరుకొని పరిస్థితి చూస్తే ఇక్కడ టోటల్లీ మిల్క్ పౌడర్తో మిల్క్ తయారు చేస్తూ ఉన్నారు. మరియు వేరియస్ బ్రాండ్స్లలో వాళ్ళు వేరియస్ దాంట్లో ఈ కల్తీ పాలుతో చేసిన కర్డ్ ఫిల్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ హెరిటేజ్ అంటే హెరిటేజ్ ప్లస్ ఇంకొకటి నందిని అంటే నందిని, ఇలా చాలా వేరియస్ బ్రాండ్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు చూశారు. ఆ బ్రాండ్స్ పైన బయటకి తక్కువ ధరలో అమ్ముతున్నారు అని ఇక్కడ మనకు ప్రసాద్ అనే వ్యక్తిని విచారించగా తెలిసింది. ఇది ప్యూర్లీ కల్తీ అడల్ట్. మంచి పాలనను కోరుకునే ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ తహసీల్దార్ కె అనిత సూచించారు. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మొయినాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ సిబ్బందితో కలిసి ప్రమాణం చేశారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో ఉభయంగా ఓటు వేస్తామని మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో ఉభయంగా ఓటు వేస్తామని మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.
కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో చిరు వ్యాపారులకు ఉచిత రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గప్ప గోవర్ధన్ హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలో 110 మంది చిరు వ్యాపారులకు 50,000 చొప్పున ఉచితంగా ప్రభుత్వం రుణాలను పంపిణీ చేసిందని చెప్పారు. కిరాణా దుకాణాలు, పాడి గేదెలు, జిరాక్స్ మిషన్లు, కుట్టు మిషన్లను ఏర్పాటు చేసుకుని ఎస్సీ లబ్ధిదారులు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. లబ్ధిదారులకు చెక్కులు, కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఓకే సార్, ఒక్కండి నువ్వు కెమెరాది. ఓకే సార్, మీరు మంచిగా కావాలి, మీ పిల్లలు కూడా కలెక్టర్ కావాలి. కామారెడ్డి రూరల్ దుర్గావా రెడీ ఉన్నావా? తర్వాత రజిత సీతాపురం రజిత తర్వాత సర్పంచ్ గారు రాధా చిట్టపురం రాములు రాజమణి చిత్తాపురం రాములు చిట్టపురం రాములు తొట్టు లింగం ఏలూరి భాగ్య మనవ్వ ఏలూరి స్వరూప తర్వాత రాజనర్సు జవల రాజనర్సు ఈ సైడ్ తర్వాత మంద మన ప్రభుత్వ విప్ గారు శ్రీ గంప గోవర్ధన్ గారు, గౌరవ జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ పేరున నమస్కారము. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన సందేశంలో చాలా కీలకమైన అంశం ఉంది. ఈ యూనిట్స్ వల్ల మనం సరిగా దానికి వినియోగిస్తే తప్పకుండా ఆర్థిక అభివృద్ధి మన కుటుంబానికి వస్తుంది. ఈ కుట్టు మషిన్లో ఎంత బలం ఉందో అది నేను కూడా సొంతగా చూశాను. అది ఒక కుటుంబానికి అడిషనల్ ఇన్కమ్, చాలా దానివల్ల ఒక అవకాశం వస్తుంది. సో ఈ యూనిట్స్ కి మనం సరిగా వినియోగిస్తేనే మనం ముందుకు పోవచ్చు. సో ఇది ఉత్సాహం అందరిలో రావాలి. అంటే మనకి మెప్మా ద్వారా, ఐకేపీ ద్వారా చాలా లోన్స్ వస్తాయి, కానీ చాలా కుటుంబాల్లో ఆ లోన్స్ తీసుకునే కెపాసిటీ కూడా ఉండదు. వాళ్ళకి అట్లాంటివి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అండ్ ఎస్సీ సమాజంలో ఎవరైనా కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఇది వరం లాగా ఉంది. ఇది ఒక యూనిట్ అంటే. సో మన అందరి తరపున నా విజ్ఞప్తి దట్ ప్రతి ఒక్క యూనిట్ కి మంచిగా మీరు విజయవంతంగా ఒక ఉద్యోగం లాగా సాధించి నెక్స్ట్ లెవెల్ కి ఇంకా. సూర్యాపేట జిల్లా మునగాల మండలం సీతానగరం గ్రామంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధుల నుండి మంజూరైన సీసీ రోడ్లను ఎంపీపీ ఎలక బిందు నరేందర్ ప్రారంభించారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుల్లేరి ఉపేందర్, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అలాగే ఈజీఎస్ ఫండ్స్ నుంచి, గ్రామ పంచాయతీ నుంచి 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్స్ డ్రైనేజ్ కూడా నిర్మాణం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ చిన్న గ్రామ పంచాయతీ అయినప్పటికీ సరిపోతుంది. మరిన్ని నిధుల నుంచి, ఉత్తమ్మారెడ్డి గారి నిధుల నుంచి తప్పకుండా ఈ గ్రామానికి ఏ విధంగా తప్పకుండా నా సహాయ సహకారం అందిస్తానని, ముందు కూడా అన్ని విషయాల్లో మన గ్రామాన్ని ముందుండేలా చూస్తానని, అందరి సహకారంతో ఎవరైనా కూడా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దలందరూ కూడా గ్రామంలో గౌరవ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నిధుల నుంచి, అలాగే ఈజీఎస్ ఫండ్స్ నుంచి, గ్రామ పంచాయతీ నుంచి 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్స్ డ్రైనేజ్ కూడా నిర్మాణం
తప్పకుండా ఈ గ్రామానికి ఏ విధంగా తప్పకుండా నా సహాయ సహకారం అందిస్తానని ముందు కూడా అన్ని విషయాల్లో మన గ్రామాన్ని ముందుండేలా చూస్తానని అందరి సహకారంతో ఎవరైనా కూడా గ్రామాన్ని ముందుకు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ సాయి హై స్కూల్లో కరోనా నిబంధనలను ఉల్లంఘించి ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నారు. 9, 10 తరగతులకు తరగతి గదిలోనే ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు కరోనా దృష్ట్యా సెలవులు ప్రకటించింది. విషయం మండల విద్యాధికారి రాత దృష్టికి తీసుకువెళ్లగా పాఠశాలకు వెంటనే నోటీసులు అందజేస్తామని తెలిపారు. ట్యూషన్ ఉంటుంది. ఎందుకంటే ఆన్లైన్ వాళ్ళకి కట్ చేసి లాస్ట్ డేట్ ఉంది. ఆన్లైన్ వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం అయితే 9 వాళ్ళు వస్తున్నారు. 9 వాళ్ళు ఇవాళ వచ్చారు. వాళ్ళ బుక్స్ అవన్నీ ఉన్నాయి. కూడా కలిస్తే ట్యూషన్ ఉంటుంది. ఎందుకంటే ఆన్లైన్ వాళ్ళకి కట్ చేసి లాస్ట్ డేట్ ఉంది. ఆన్లైన్ వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం అయితే 9 వాళ్ళు వస్తున్నారు. 9 వాళ్ళు ఇవాళ వచ్చారు. వాళ్ళ బుక్స్ అవన్నీ ఉన్నాయి. మైనింగ్ లైసెన్సులు రద్దు చేసేంత వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల గణపూర్ గ్రామ సర్పంచ్ కల్పనా శంకర్ చెప్పారు. గ్రామంలో మైనింగ్ పనులకు అనుమతులు రద్దు చేసి ఆ స్థానంలో పరిశ్రమలను ఏర్పాటు చేసి గ్రామస్తులకు ఉపాధి కల్పించాలని గ్రామస్తులు కోరారు. మైనింగ్ ప్రాంతంలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాత్రిపూట మైనింగ్ అడ్డుకునే ప్రయత్నం చేస్తే తమపై గూండాలను పెట్టి భయాందోళనకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడున్న మినిస్టర్ కానీ కలిసి ఈ మధ్యన కూడా ఇండస్ట్రీ పార్క్ మాకు అలాట్ కావాలని అడగడం జరిగింది. కాబట్టి మేము ఎందుకు పదే కోరుతున్నది ఏమదంటే గ్రామస్తులం కానీ గ్రామం మొత్తం ఏకకంఠంతో ఇదే గ్రామ సభలో 200 ఇండ్లు ఉంటే 200 మంది సంతకాలు చేసి తీర్మానం చేసి ఈ మైనింగ్ లైసెన్స్ రద్దు కావాలని ఎస్ఐ కానీ ఎంఆర్ఓ కానీ ఆల్ కలెక్ట్ అందరికీ ఇవ్వడం జరిగింది. అయినా దాని మీద ఎలాంటి యాక్షన్ లేకుండా మైనింగ్ వాళ్ళకు మాత్రమే వత్తాసు పలుకుతూ మైనింగ్ వాళ్ళకే వత్తాసు పలికి మా మీద ఎలాంటి ఆధారం లేదు, వాళ్ళ దగ్గర ఎలాంటి వీడియో ఆధారం కూడా లేదు. కానీ రాత్రి చాలా హింసించి మా మీద కేసు చేసినామని చెప్పారు. అది ఎంత ఎఫ్ఐఆర్ ఏమంటే కూడా చట్టం ప్రకారం ఏముందంటే కేసు అయిన వ్యక్తి ఎఫ్ఐఆర్ అడుగు తీయాలి. కానీ ఎఫ్ఐఆర్ కూడా మీకు ఇయ్యము అని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది.
కరాఖండిగా ఎఫ్ఐఆర్ కూడా ఇయ్యమన్నారు. అయినా మేమేముందంటే ఈ ఇటువంటి కేసులకు వీళ్ళకు బెదిరింపులకు భయపడి ఆడికి విరమించదలుచుకోలేదు. మేము 27 నుంచి మళ్ళీ అక్కడ రిలే నిరాదీక్ష ఆ సర్వే నంబర్లు చేయదలుచుకున్నాం. ఇటువంటి పోలీసు వాళ్ళే కాకుండా మిలిటరీని పెట్టినా మేము అక్కడ ఖచ్చితంగా వెళ్తాం. మాము ఏం చేస్తున్నామంటే సామూహికంగా మేము చేసేది ఏముందంటే ఎవరి మీదనో దౌర్జన్యం ఏం చేస్తలేము. మేము చేసేది ఏంటంటే ప్రజలకు గవర్నమెంట్ సర్కారీ భూమి అని మళ్ళీ రికార్డులో రాయిపీయడం జరిగింది. అదేవిధంగా 2012లో ఇదే మా జి ప్రసాద్ కుమార్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు మేము గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా ఏపీఐఐసి ఇండస్ట్రీ పార్క్ గురించి 57 సర్వే నంబర్లు ఉన్న 357 ఎకరాలు కూడా మేము స్వచ్ఛందంగా గ్రామం తరఫున ఇండస్ట్రియల్ పార్క్ వస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రైతులకైతే ఏదైనా కంపోజిట్ కంపల్సరీ దొరుకుతుంది. అది ఎందుకంటే గవర్నమెంట్ భూమిలో ఉన్న రైతులకు కంపెనీ వచ్చిందంటే కంపోజిట్ దొరుకుతుంది. ఆ విధంగా రైతులకు లాభం అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 4-5 గ్రామాలకు కూడా బాగుపడే అవకాశం ఉంది. వెనుకబడిన గ్రామాల్లో మా దగ్గర రియల్ లెక్కేస్తే గవర్నమెంట్ జాబ్ ఉన్న వ్యక్తి ఒకటే వ్యక్తినోడు ఎన్నో రకంగా బలహీనమైన ఊరుంది. వేరే రకంగా కూడా అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఆ ఇండస్ట్రీ పార్క్ అనేది వస్తే గతంలో ఏముందంటే ప్రసాద్ కుమార్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పిందంటే టెక్స్టైల్ కంపెనీ ఇక్కడ గణాపూర్ 57 సర్వే నంబర్లు ఏపిస్తా అని. నల్గొండ జిల్లా నక్రేకల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మీడియా సమావేశం నిర్వహించారు. పట్టణంలో ఏర్పాటు చేయనున్న సమీకృత మార్కెట్ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఏనాడు ప్రజల బాగోగులు పట్టించుకుని కొంతమంది నాయకులు మార్కెట్పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. తమపైన వ్యక్తిగత విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ నెలలో ఎంటబడి మనం ప్రయత్నం చేసి దాన్ని ఆ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ పూర్తి చేసే కార్యక్రమం చేసింది. పనులు స్టార్ట్ చేయించాం. అది సంకల్పం. అంటే దొంగ మాటలు చెప్పి ప్రజల మోసం చేసి దగా చేసి దోస్తులను డబ్బులు పెట్టి తెలియని అమాయక మిత్రులను పట్టుకుని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకుంటే వాస్తవాలు ఎదురు బయట పెట్టవచ్చు. నీకు దమ్ము ధైర్యం అంటే బయటకు వచ్చి చెప్పాలి. కానీ ఋషి కొనుక్కోవడం అనేది పెద్ద పని కాదు. ఇక నగర పట్టణంలో అభివృద్ధి జరుగుతలేదా? నగర్ గారి ప్రతి గ్రామాన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తలేవా? ఎంత పెద్ద మనం చెప్తున్న పనులు నేను ఇలా నగర్ గారి పట్టణంలో 100 బెడ్స్ హాస్పిటల్ నీకు ఇప్పుడు ఆలోచన వచ్చిందా? 32 కోట్ల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ తీసుకొచ్చి పెట్టుకుని అయ్యారు. హాస్పిటల్ కడితే నాకు నచ్చదు. ఇలా సెంట్రల్ లైటింగ్ వేస్తున్నట్టే నచ్చలేదు. ప్రతి వాడవాడ సీసీ రోడ్డు లైటింగ్ వేస్తున్నా నచ్చట్లేదు. ఏమైనా దొంగ వేషాలు వేసుకుంటా అఖిలపక్షంలో కమిటీ పెట్టుకుని ముస్లింల వేషం పెట్టుకుంటా ఈ పడవ ఎక్కువ ఆ పడవ ఎక్కాలి ఏ పడవ ఎక్కాలి తోయకాలి. ఇవన్నీ పిచ్చి ప్రేలాపం. దానికో రాజకీయం, ప్రతిదీ ఒక రాజకీయమే. మీరు పిచ్చి ప్రేలాపం చేసిన నగర పట్టణాన్ని అభివృద్ధి కూడా అడ్డుకోలేరు. ప్రజలకు మనం పొందే విధంగా ప్రజల ఆదాయాన్ని పొందే విధంగా ప్రజల అవసరాల కోసం ఈ ప్రాంతానికి ఏం కావాలో అన్ని ఖచ్చితంగా తీర్చిస్తాం. నా శక్తి వచ్చారు. కూటమి కట్టాలి. ఎలక్షన్ వస్తే కూటమి కడతారు. మన ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ కూటమి కట్టారు. కాంగ్రెస్ పార్టీగా వచ్చింది, బీఎస్పీగా వచ్చింది, ఇంటి పార్టీగా వచ్చింది, ఇంకో పార్టీగా వచ్చింది, చిట్టాలు కూడా కట్టారు. మీరు ఎప్పుడు కూటమి కడుతున్నారు. ప్రజలు నిర్ధారణ చేసింది కదా. సింగిల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ కలిసి కూటమి కట్టారు. ప్రజలు నిర్ధారించిన సింగిల్ చైర్మన్ తెలుసుకున్నాం కదా. స్థానిక ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ లో మోసం చేశారు. ఏమైనా 4 ఎంపీ 4 ఎంపీస్ తెలుసుకున్నాం కదా. ఇంకా బుద్ధి రాకుండా ఇట్లా పూర్తి సంపూర్ణ మంత్రి నా జిల్లా మంత్రి సహకారం ఉంది. ఇలా బడుగులు కానివ్వండి విద్యాసాగర్ ఇంతమంది సమిష్టి నాయకత్వం కాన్షియస్ లో చాలా బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమం జరుగుతుంటే చిరుమంత్రులు అంటే ఇక ఏ రకమైన బదనాలు చేయడం పని తప్పితే వేరే పని లేదు. ఈ రోజు కామెంట్ చేసి గ్రూప్ లో పెడితే ముఖ్యమంత్రి గారి దగ్గర పోతే ఎమ్మెల్యే టికెట్ లాగా నాకు వస్తుంది ఆశ. ఎలక్షన్ ఇంకా ఉన్న పేరు ఉన్నది. నేను ఏం పని చేస్తుంది సార్ ముఖ్యమంత్రి గవర్నమెంట్ చిన్న రాష్ట్రం అయితే నేను ఏం పని చేసి అనుమానంలో తెలిసిపోతుంది. అందుకని నమ్ముకున్న ప్రజలకు నమ్ముకున్న నాయకత్వానికి ఎప్పుడు కూడా చెడ్డ పేరు వచ్చే పని చిరుమంత్రి గారు చేయను. నాకు అవసరం లేదు. నమ్ముకున్న పార్టీకి ఎప్పుడైనా ద్రోహం చేయను. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పవన్ నాయకత్వం పనిచేసినాం, లాయల్టీగా పనిచేసినాం, మచ్చలేకుండా పనిచేసినాం. ఇలా ప్రాంత ప్రజలు
అభివృద్ధి చెందాలని చెప్పి కేసీఆర్ నాయకత్వం పార్టీ మారినాం. ఆ నాయకత్వం మచ్చరాకుండా పనిచేయాలనుకున్నాం. ఈ ప్రాంత ప్రజలకు మనోభావం దెబ్బతీయకుండా ఇక్కడ కావాల్సిన ఉన్నారని సమకూర్చని నా తాపత్రయం. గత తప్ప నాకు అన్నిటి తప్ప వేరేది ఉండదు. మీలాగా పూటకు వేషం వేసుకుంటా గడప గడప తిరగడం కాదు, పగడేశాలు వేసుకోవడం కాదు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వెనకాడే ప్రసక్తి లేదని కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే చెరుకులపాడు శ్రీదేవి అన్నారు. పట్టణంలోని ముస్లిం వీధిలో నీటి సమస్య ఉందని తెలుసుకున్న ఎమ్మెల్యే 10 లక్షల వ్యయంతో వాటర్ ట్యాంక్ నిర్మాణం, కుళాయిలు ఏర్పాటు చేసేందుకు పైప్ లైన్లు వేయించారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచిన రాష్ట్ర మంత్రులుగా కొనసాగిన వారు సమస్యలు తీర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఇంకోటి చూడు ఈడ ఒకటి ఉందా నంబర్ ఉన్నాడు రామంజే నీళ్ళతో ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నోసార్లు మరి గతంలో మీకు ఓట్లు వేయించుకొని వాళ్ళకి మరి ఇక్కడ తొంగి చూసిన పాపాన లేదు. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరే కానీ మేము చాలాసార్లు ఈ వీధికి రావడం జరిగింది. ఒకటే అడిగారు అంతా కూడా, మహిళలంతా కూడా చాలామంది మాకు మంచినీళ్ళు ఒకటి ఇప్పిండమ్మా, మాకు సరఫరా చేయండి, తెచ్చుకోవడానికి చాలా కష్టం అవుతుంది మాకు అని చెప్పేసి వేడుకోవడం జరిగింది. కాబట్టి మనం గవర్నమెంట్ వస్తే వెంటనే మనము ఫస్ట్లోనే చేయిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు ట్యాంకు ద్వారా 10 లక్షలతో ఈరోజు ట్యాంకు ద్వారా వీళ్ళకి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అనకాపల్లిలో సర్వసభ సమావేశం, అధ్యక్షత వహించిన ఎంపీపీ సూరిబాబు. పాల ఉత్పత్తుల కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు, 6,000 లీటర్ల కల్తీ మిల్క్ ఉత్పత్తులు సీజ్. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి, అవగాహన కార్యక్రమంలో తహసీల్దార్. కామారెడ్డిలో చిరు వ్యాపారులకు ఉచిత రుణాలు పంపిణీ చేసిన ప్రభుత్వ వైపు గంపగోవన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.